హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ అన్నమాట. ఇది చపాతీ, దోశ, పూరికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఎలా చేయాలో చూసేసుకున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది అన్నది వీడియో. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 విజిల్ పెట్టుకొని ఆఫ్ చేశాను అన్నమాట. చేసిన తర్వాత విజిల్ మొత్తం పోయాక తీసేసి ఇగో ఇలా కత్తితో చూసుకుంటే మొత్తం మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అయితే మొత్తం పడబోసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ పోసుకొని కూల్గా అయింది కదా, చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసేసుకోండి. చాలా ఈజీగా వస్తుంది పొట్టు అయితే. గిన్నెలో పెడితేనైతే తొందరగా ఉడకదు, ఎక్కువసేపు అవుతుంది అనేసి అయితే కుక్కర్లోనే పెట్టాను నేను. ఇంకా ఇలా తీసేసుకొని అయితే చల్లారిపోయింది కదా, ఇలా మొత్తం మెత్తగా చేసేసుకోవాలన్నమాట. అన్నిటిని ఇలా పొట్టు మొత్తం తీసేసి మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడి కానివ్వాలి. అంతలోపల అయితే ఒక చిన్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఆయిల్ వేడి అవ్వగానే ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను. అది చిటపడలాడిన తర్వాత ఒక 3 లవంగాలు, 3 చెక్క, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై కాగానే చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 5-6 వరకు వెల్లుల్లి పొట్టు తీసి కచ్చకచ్చగా దంచి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇగో ఈ విధంగా ఫ్రై కావాలి. ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాతనైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను నేను. 1/2 స్పూన్ వేసుకుంటే చాలా ఎక్కువ కారం ఉంటే తినబుద్ధి కాదు కదా. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు మనం ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకొని ఒక నిమిషం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతనైతే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుంటున్నైతే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాతనైతే మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే దొడ్డు సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీ అయినా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అందుకే దొడ్డు సాల్టే వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాతనైతే కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాతనైతే క్యాప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేయాలి. క్యాప్ తీసేస్తే చూడండి ఇలా గ్రేవీ లాగా రావాలి. మరి దగ్గరికి కూడా కావద్దు. ఇలా వస్తే సరిపోతుంది, మనకు కరెక్ట్గా ఉంటుంది. అంతే, ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.